ప్రభా తండ్రి. అట్టి మాటలు మాకు అందిస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. ప్రభా, ఏ ఒక్కరు నిద్రమత్తులై ఉండక ప్రభా తండ్రి, నిర్లక్ష్యంగా ఉండక ప్రభా తండ్రి. ప్రభా, అయ్యా నీవు మాట్లాడుతున్నావనేటువంటి జ్ఞానంతో దేవా తండ్రి. ప్రభా, చురుకైన మెలకువతో దేవా తండ్రి. ప్రభా, పాలు పంపులు పంచుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డకి నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి ప్రభా. నిజమే ప్రభా నాయన, నిలబడుతున్న నీ దాసుల్లోనే కాక వినిచున్న మాలోను కూడా దేవా నీ యొక్క పరిశుద్ధాత్మను ఉంచండి ప్రభా తండ్రి. ప్రభా నాయన, నీ యొక్క ఆత్మ చేత దేవా తండ్రి. ప్రభా నాయన, ఈ మాటలను నెమరు వేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా తండ్రి. మీరే సహాయం ఇచ్చేయండి ప్రభా తండ్రి. హల్పురాల్ని దీనురాల్ని ప్రభా ఎంచి చూసినప్పటికీ ఏ మంచి లేనప్పటికీ దేవా ఎంతగానో ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థించడానికి నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటున్నా తండ్రి. నామని హెచ్చించుకుంటూ మిక్కిలి వినయంతో అడుగు వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి హాఫ్ నైట్ ప్రార్థన కొడుకులో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పటి వరకు దేవుని మాటలు వినటానికి ఏర్పరచబడినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఓ నూతనమైనటువంటి కోణములో కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నారు. నామమాత్రంగా వినాలి కాబట్టి వినడం అన్నట్లు కాక, దేవుడు నాతోనే మాట్లాడబోతున్నారు. నా జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయటానికి కొన్ని సలహాలు నాకు ఇవ్వబోతున్నారనే ఒక ధైర్యంతో, భరోసాతో దేవుని మాటలు మనం ఆలకిద్దాం. దేవుని వాక్యములో నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 34, 35 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. దేవదూత మరియ యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడొద్దు, నీవు కృప పొందావు. నువ్వు గర్భము ధరించి ఓ కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతారు. క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి నోట వినబడేటువంటి మాట, అందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. ఈ మాటలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోయేటువంటి మాట ఏంటంటే, దేవదూత మరియతో ప్రత్యక్షమైనప్పుడు నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని మాట్లాడినప్పుడు మరియ వెంటనే పలుకుతుంది, ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగుద్ది, ఎందుకు ఎలా జరుగుద్దనే మాట వాడిందంటే అది అసాధ్యమైన కార్యం. మునుపెన్నడూ కూడా వివాహం కాకుండా, ఏ పురుషుని ఎరుగకుండా గర్భము ధరించిన ఆనవాళ్ళు ఏమీ లేదు ఇంతకు ముందు. అది మునుపెన్నడూ జరుగని కార్యం, అసాధ్యమైన కార్యం, మునుపెన్నడూ జరుగని కార్యం, ఆశ్చర్య కార్యం, అవకాశం లేని కార్యం. అలాంటి సందర్భంలో మరియకు వచ్చినటువంటి ఒక ప్రశ్న, ఇది ఎలా జరుగును? ఈరోజు నా జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు, అసాధ్యం అంటే సాధ్యము లేనిది, జరగటానికి అవకాశం లేనిది, అది అసాధ్యం, అది వల్ల కాదు, అది చేత కాదు అనే కార్యాలు ఉన్నాయి. వీడు మారడం అసాధ్యం, ఇక నేను బాగుపడడం అసాధ్యం, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం అసాధ్యం, ఈ మూర్ఖుడు మంచిగా మారడం అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావు. అదొక సాధ్యమైన కార్యం.
మునుపెన్నడూ కూడా ఇలాంటోళ్ళు మారారని, ఈ స్థితిలో ఉన్నారు, బాగుపడ్డారని నీ జీవితంలో ఎప్పుడు అలాంటి కార్యాలు నువ్వు చూడలేదు, అనుభవించలేదు. అది ఆశ్చర్యపోయే కార్యం. అప్పుడు నీకు వచ్చేటువంటి ప్రశ్న, ఇది ఎలా జరుగుద్ది? ఆనాడు మరియకి గర్భం ధరించడం ఒక అసాధ్యమైన కార్యం. ఈరోజు నీ జీవితంలో చాలా అసాధ్యాలు ఉన్నాయి. ఇవి ఎలా జరుగును? ఒక ప్రశ్న నిన్ను వేధిస్తుంది. ఎలా నేను బాగుపడగలను? ఎలా నా జీవితంలో కార్యాలు జరుగుతాయి? నా జీవితంలో సంతోషమే లేదు, ఆనందమే లేదు. ఎలా ఒక ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉంటాయి. ఆనాడు దేవదూత ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరియతో మాట్లాడినటువంటి మాట 35వ వచనం. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును కనుక. దానికంటే ముందు మాట్లాడిన మాట పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. మరియా, ఎలా జరుగును అని నువ్వు అడగడం తప్పు కాదు, ఎందుకంటే అది అసాధ్యమైన కార్యం. కానీ అసాధ్యమైన కార్యాలు జరగటానికి నీ దగ్గరికి రాబోతున్నది ఎవరో తెలుసా? మనుషులు కాదు, అధికారాలు కాదు, పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుందో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అసాధ్యమైన కార్యం. పుట్టబో శిశువు పరిశుద్ధుడవబోతున్నాడు. ఆ శిశువు ద్వారా రాజ్యాలు కదిలింపబడబోతున్నాయి. ఆ శిశువు ద్వారా కాలాలు 2 భాగాలుగా విడిపోతుంది. ఆ శిశువు ద్వారా ప్రపంచంలో ఒక మార్పు రాబోతుంది. అటువంటి శిశువు నీ జీవితంలోంచి రాబోతున్నాడు. ఒకటి, ఇదంతా జరగాలంటే పరిశుద్ధాత్మ నేను ఆహ్వానించాలి. ఆనాడు జరగలేని ఆ కార్యం ఎలా జరుగుతుందని ప్రశ్నించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అక్కడ మరియ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ కార్యం ఎలా జరుగుతుందో ఈ రోజున మన జీవితంలో కూడా ఎలా జరుగుతుంది బ్రదర్? ఎలా బాగుపడతాం? ఎలా ముందుకెళ్తాం? ఎలా అని వేధిస్తున్న నీ ప్రశ్నకి ఒకటే ఒక జవాబు, పరిశుద్ధాత్ముని ద్వారా. నేను అడుగుతాను, మీరు చెప్పండి, ఎలా జరుగుద్ది? ఈ మూర్ఖుడు ఎలా మారుతాడు? ఈ అప్పులు ఎలా తీరుతాయి? పరిశుద్ధాత్ముని ద్వారా. ఉద్యోగం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్ముని ద్వారా. ఆత్మీయంగా ఎలా నిలబడగలుగుతావు? పరిశుద్ధాత్ముని ద్వారా. నువ్వు ఎలా శక్తితో నింపబడి వాడబడతావు? పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్ముని ద్వారా. ఏమిటా పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి గొప్పతనం? దేవుని ఆత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయట. గొప్ప కార్యాలు జరగడమే కాదు, చరిత్రలు మారిపోతాయి. మీరు గమనిస్తే అబ్రహాము భార్య శారా గొడ్రాలు, ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు, యాకోబు భార్య, ఆయనకిష్టమైన భార్య రాహేలు గొడ్రాలు. ఆ గొడ్రాలని శాపమనాలో అంత పేరు మనం పెట్టలేకపోయినా శాపం లాగానే కనిపిస్తుంది. ఏ విగ్రహారాధన శాపమో, అబ్రాము పితరులు చేసిన విగ్రహారాధన పాపమో తెలీదు. శారమ్మ గొడ్రాలు, రిబ్కమ్మ గొడ్రాలు, రాహేలమ్మ గొడ్రాలే, గొడ్రాలై ఉన్నారు. కానీ వారి కడుపున పుట్టే ఆశీర్వాదాలు అధికంగా అనుభవించిన యోసేపు మాత్రం అతనికి పెట్టబడిన పేరేంటో తెలుసా? ఫలించడి కొమ్మ. వారు భార్యలు గొడ్రాలైనప్పుడు తరతరాలుగా చూస్తే యోసేపు భార్య కూడా గొడ్రాలు అవ్వాలి. యాకోబుకు పుట్టినటువంటి కుమారుల భార్యలు కూడా గొడ్రాలు అవ్వాలి. కానీ ఎవరు గొడ్రాలు అవ్వలేదు. ఎవరు తీసి పక్కన పెడదాం, యోసేపు భార్య గొడ్రాలు అవ్వలేదు. యోసేపు ఫలించడి కొమ్మగా మారాడు. ఎలా అయ్యా నీ జీవితంలో అంత గొప్ప కార్యం అంటే యోసేపు గురించి రాయబడి ఉంటది, అతడు దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే యోసేపును నడిపిస్తుందో తరతరాలుగా ఉన్నటువంటి ఆ శాపం యోసేపు మీద పని చేయలేదు. తన తండ్రి చేసిన ప్రార్థన, తన తాత చేసిన ప్రార్థన, యోసేపులో ఉన్న దేవుని ఆత్మ యోసేపు భార్యని గొడ్రాలుగా మార్చకుండా, యోసేపు భార్య నుజాయిత, ఆమె కడుపున 2 శ్రేష్టమైన కుమారులు పుట్టారు, మనష్షే, ఎఫ్రాయిం. అంటే వారు వెంటనే ఫలించని కొమ్మలాగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు. తన చరిత్ర మారిపోయింది. కారణం, యోసేపు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. ఈ రోజున నీ తాత అంత ఆశీర్వదించవలేదు,
మీ నాన్నగారు అంత ఆశీర్వదింపబడలేదేమో, వారు అక్కడ తాగిపోయారేమో, వారి చరిత్ర అక్కడ తాగిపోయిందేమో. నీ చరిత్ర పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నింపబడితే నీ చరిత్ర ఆగిపోవడం కాదు, ఒక నూతన చరిత్ర నీ నుండి ఆరంభమవుతుంది. ఓ నూతన చరిత్ర నీ నుండి. అప్పటి వరకు వేరండి, అప్పటి వరకు శాపాలే, కానీ నీ నుండి శాపం కాదు, ఆశీర్వాదం. ఎలా ఎలా పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్ముడి ద్వారా చరిత్రలు మార్చబడతాయండి. ఒక మాటలో చెప్పాలంటే మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఒక పేజీ, తెల్ల పేజీ ఉంటది. ఆ తెల్ల పేజీ 400 సంవత్సరాలండి. మలాకి ప్రవక్తతో దేవుడు మాట్లాడాక, దేవుడు మాట్లాడల 400 సంవత్సరాలు. దర్శనం లేదు, కళ లేదు, ప్రవచనం లేదు, అంత మౌనం మౌనం మౌనం, సైలెంట్ పీరియడ్. అప్పుడు దేవుడు మొదటిగా మాట్లాడింది మరియతో మాట్లాడుతున్నాడు. మరియా మరియా, దయాప్రాప్తురాలా, నీకు శుభం. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుందంటే పరిశుద్ధాత్ముని ఆ మరియ స్వీకరించిందండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని శక్తితో మరియ నింపబడిందో అక్కడి నుండి చరిత్ర మారిపోయింది. అప్పటి వరకు కళ లేదు, దర్శనం లేదు, ప్రవచనం లేదు, అది ఒక చీకటి కాలం. కానీ గొల్లలతో దేవదూత మాట్లాడుతుందండి, జ్ఞానులతో దేవదూత మాట్లాడుతున్నారండి, యోసేపుతో దేవదూత మాట్లాడుతున్నారండి, జకర్యాతో దేవదూత మాట్లాడుతున్నారండి. అద్భుతాలు ఆరంభమైపోయాయి. ఎక్కడి నుండి అద్భుతాలు? ఒక్క ఆమె పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించడం వల్ల గొల్లలండి, గొర్రెలు కాచుకునే వాళ్ళతో దేవదూత మాట్లాడుతున్నారండి. నీ ఒక్కడివి దేవుని ఆత్మతో నింపబడటం ద్వారా నీ తరానికి నీ ఒక ఆశీర్వాదకరంగా, ఒక మాదిరికరంగా, ఒక రోల్ మోడల్ గా నువ్వు తయారవ్వాలి. ఎలా? దేవుని ఆత్మ ద్వారా. ఏమేం జరుగుతాయి దేవుని ఆత్మ ద్వారా? చరిత్రలు మారుతాయి. ఏమేం జరుగుతాయి దేవుని ఆత్మ ద్వారా? అద్భుతాలు జరుగుతాయి. ఏమేం జరుగుతాయి దేవుని ఆత్మ ద్వారా? కోల్పోయిన వాటికి రెట్టింపు కలుగుతాయి. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13, 14. మొదట్లో మీకు అర్థం కానట్లు అనిపిస్తూ ఉండొచ్చు. దేవుని మాటలు ధ్యానించే కొద్దీ నా దేవుడు ఎలా జరుగును అనేటువంటి నీ జీవితంలో జరిగించి చూపించబోతున్నాడు కొన్ని కార్యాలు. యెషయా 32, 13, 14. దురస్తులారా, యెషయా 32, దూరస్ 32, 13 అమ్మ. నా జనుల భూమిలో ఆనందపురములో, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను, బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడును వరకు, ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, నగరి విడవబడును, జన సమూహములు జన గల పట్టణము సమూహము గల విడవబడును. పట్టణము విడవబడును. కొండ, నేను త్వరగా కొండయు, చదువుతానమ్మా, సమయం లేదు. కొండయు కాపరుల గోపురము ఎల్లకాలం గుహలుగా ఉండును. అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలబోయి భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైనటువంటి భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించను, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఏమిటయ్యా దీని అర్థం? ఆత్మ కుమ్మరింపు లేని సమయంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఆనందపురం. చెప్పండి, ఏ పురం? ఆనందపురం. ఏ పురం అట? ఆనందపురం. ఇంకోటి ఏ గృహం? ఆనంద గృహం. ఊరేమో ఆనందపురం, గృహమేమో ఆనంద గృహం. కొన్ని ఊర్లు భలే పేర్లు భలే ఉంటాయండి. అలాగున పురం ఆనందపురం, గృహం ఆనంద గృహం. కానీ ఆనందపురం ఆనందం లేదు, ఆనంద గృహంలో ఆనందం లేదు. కొంతమంది పేరు ఆనంద్ కానీ ఆనందం ఉండదు, పేరు సంతోష్ కానీ సంతోషం ఉండదు, పేరుకు తగిన జీవితం లేరు. ఆనందపురంలో ఒకప్పుడు ఆనందం, ఇప్పుడు లేదు ఆనందం. ఒకప్పుడు ఆనంద గృహంలో సంతోషం, ఆనందం, మనశ్శాంతి ఇప్పుడు లేదు. ముండ్ల తుప్పలు మొలిశాయి. కొన్ని ఇబ్బందులు, బలురక్కసి చెట్లు అంటే ఇబ్బంది కలిగించే ముళ్ళు లాంటి చెట్లు వచ్చేసాయి.
ఆనందాన్ని చెరిపేసేటువంటి పరిస్థితులు. కొంతమంది అంటారు, అయ్యా చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని, నేను చిన్నప్పుడు చాలా సంతోషం, అసలు నేను ఎక్కడుంటే అక్కడ నవ్వే, నేను ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి భలే ఉండేది, కానీ ఇప్పుడు నా జీవితంలో ఆనందమే లేదు. పేరుకి నా పెదాలతో నవ్వుతున్నాను కానీ లోపల నుండి ఆనందం లేదు. ఎవరిని కలవాలో ఎవరిని మాట్లాడాలో అర్థం కావట్లా. నా జీవితంలో ముళ్ళు, బలురక్కసి చెట్లు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటి ద్వారా విడవబడిన స్థితిలో ఉన్నాను. వాటి ద్వారా నేను బయటికి రాలేకపోతున్నా, గుహంలోనే ఉంటున్నాను, ఎవరితో కలవబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నా జీవితంలో ముళ్ళున్నాయి, నా పరిస్థితి ఏం బాగాలేదు అనే స్థితిలో పై నుండి ఆత్మ కుమ్మరింపు జరిగిందంట. అసలు కొన్ని చెట్లు బలురక్కసి చెట్ల బట్టి, అంటే ముళ్ళ చెట్లు బట్టి, కలుపు మొక్కలు బట్టి అసలైన మొక్కలు ఫలించడానికి అవకాశం లేని పరిస్థితిలో ఆత్మ దేవుడు దిగిరాగా అరణ్యము ఫలభరితమైన భూమిగా మారబోయింది. ఆ ఫలభరితమైన భూమిగా మారడమే కాదు, ఆ ఫలభరితమైన భూమి వృక్ష వనముగా మారిపోయింది. వృక్షం అంటే పెద్ద పెద్ద చెట్లు. అసలు మామూలుగా చెప్పాలంటే ముళ్ళ బాధ పెద్ద చెట్లకు ఉంటుందా, మొక్కలకు ఉంటుందా? మొక్కలకు. చెప్పాలి. దేనికి ఉంటది? మొక్కలు. మొక్కలకు ఉంటది. అది ఎదగాలనుకున్నప్పుడు ఎదగనివ్వకుండా కొన్ని ముళ్ళు 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 అలా గుచ్చి 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 గుచ్చి, నీ జీవితంలో కూడా ఆనందంగా ఉందాం అనుకుంటే కొన్ని ముళ్ళు గుచ్చుతున్నాయి, సంతోషంగా ప్రార్థించాలంటే కొన్ని ముళ్ళు గుచ్చుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లే. అయ్యా ఈ ముళ్ళు ఎట్లా తీసేయాలి అర్థం కావట్లేదు అయ్యా, ఈ ముళ్ళు నన్ను బాగా గుచ్చుతున్నాయి, మనుషులు మాటలనే గుళ్ళు, నా లోపాలనే ముళ్ళు, నా గత పాపాలనే ముళ్ళు నన్ను గుచ్చుతున్నాయి దేవా, నేను ఎదగలేకపోతున్నాను. ఒకటే, పైనుండి ఆత్మ కుమ్మరింపు. ఇంకా నాకేమి ప్రయోజనం లేదు, నీ ఆత్మ కుమ్మరింపు జరగాలని అడిగితే ఆత్మ కుమ్మరింపు జరిగిన వెంటనే ఎదగలేని స్థితిలో ఉన్న మొక్కలు తీరా చూసేసరికి వృక్షవనముగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎదగటానికి అవకాశం లేని మొక్కలు వృక్షవనంగా మారిపోయాయి. ఈ రోజున నీ జీవితంలో అన్ని కోల్పోయావు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం కావట్లేదు, ఎలా జరుగుద్ది నా జీవితంలో కార్యం, ఎలా ముందుకెళ్తాను నేను, ఎలా 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 పరిశుద్ధాత్ముని ద్వారా నిలబడలేని నీవు, అసలు నీవే ఎదగటం కష్టం, వృక్ష వనముగా మారాక ఎంతో మందికి నువ్వే నీడనివ్వబోతున్నావు, ఎంతో మందికి నీవే ఫలాలు ఇవ్వబోతున్నావు, ఎంతో మంది నీవు ఆ ఎండ బాధ నుండి తప్పించబోతున్నావు, ఎంతో మందికి నీవు ప్రశాంతతనివ్వబోతున్నావు, ఎంతో మందికి సరైన దారి చూపించబోతున్నావు. పనికి రాని నీవు, నిలబడలేని మొక్కవు నీవు. ఒకటే, పైనుండి ఆత్మ కుమ్మరింపు జరగాలి. ఇంకా ఈ 2025లో అంతా జరిగిన పొరపాట్లన్నీ ప్రక్కన పెడదాం. ఒకటే ఈ రాత్రి, నాకు నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మ చేత నడిపింపబడాలయ్యా, నీ ఆత్మ శక్తితో నింపబడాలయ్యా, పరిశుద్ధాత్మునికి నేను అప్పగించుకుంటున్నానని ఒక తీర్మానంలోకి రావాలి. జకరియా కాలంలో ఒక మంచి పని తలపెడదాం అనుకున్నారు, అన్ని ఆటంకాలు ఆటంకాలు ఆటంకాలు, ఏం చాలా అర్థం కావట్లా. దేవుడు మాట్లాడుతున్నారు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకరియా 4:6. అప్పుడతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలు నాకు 6వ వచనం, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగున నేను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు ఎంత మాత్రపు దానం చదురు భూమి అయిపో. ఇదిగో మన బలం లేదు, ఆటంకాలు అడ్డుగోడలు అన్ని. ఇక్కడ గొప్ప పర్వతం అంటే అది మామూలు పర్వతం కాదు, గొప్ప పర్వతం. జెరుబ్బాబేలును ఆయన బాగా అడ్డగిస్తుంది. ఈరోజు నువ్వు ముందుకెళ్లకుండా ఏవైతే నిన్ను అడ్డగిస్తున్నాయో ఆత్మ దేవుని ద్వారా నీ అడ్డులన్నీ తొలగిపోబోతున్నాయి.
ఆత్మ దేవుని ద్వారా మామూలు శక్తి కాదండి, సూపర్ న్యాచురల్ శక్తి, గొప్ప శక్తి. అదేం చేస్తుందో తెలుసా? అడ్డుగోడలన్నీ కూల్చేస్తుంది, అడ్డుగోడలన్నీ కూల్చేస్తుంది, అడ్డుగోడలన్నీ కూల్చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏవేవి అడ్డుకున్నాయో, ఏవేవి అడ్డు బండలుగా ఉన్నాయో, వేటి ద్వారా ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నావో, వేటి ద్వారా అలసిన స్థితిలో ఉన్నావో, వేటి ద్వారా చేతగాని స్థితిలో ఉన్నావో, వేటి ద్వారా ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నావో, ఒకటి, ప్రభువా నాకైతే ఇది గొప్ప పర్వతం అడ్డుగా ఉంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా ఈ అడ్డు తొలగించు. ఏం చేస్తాడయ్యా పరిశుద్ధాత్మ దేవుడు? చరిత్రలు మారుస్తాడు. ఏం చేస్తాడయ్యా పరిశుద్ధాత్మ దేవుడు? అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడయ్యా? కోల్పోయిన వాటికి రెట్టింపునిస్తాడు. ఏం చేస్తాడయ్యా ఆత్మదేవుడు అంటే? అడ్డులు ఆటంకాలన్నీ తొలగిస్తాడు, అడ్డులు ఆటంకాలు తొలగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు, ప్రభువా మా పరిస్థితి ఏంటంటే పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టమన్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కనిపెడుతున్నారు. 2వ అధ్యాయం మొదట్లో, ఆ రోజు పెంతుకొస్తు దినం, అందరూ మొరపెడుతూ ఉన్నారు. ఆకాశము నుండి బలమైన గాలి వంటి ఒక శబ్దం బలముగా వారి మీదకి దిగి వచ్చింది. ప్రతి ఒక్కరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నింపబడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వారందరూ నింపబడ్డారో, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములకి నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, అద్భుత కార్యాలు. ఏమని చెప్పాలండి అపోస్తుల కార్యంలో జరిగిన అద్భుతాలు? ఆత్మదేవుడు పొందక మునుపు ఒట్టివారే, ఆత్మ దేవుని అనుభవంలోకి రాకమునుపు చేతకాని వారే, భయపడిన వారే, పిరికి వారే, లోపాలున్న వారే, చేతకాని స్థితిలో ఉన్నవారే, చేతులు ఎత్తేసిన వాళ్ళే, భయపడిన వారే, నిలబడలేని వారే, ఒక్కసారి ఆత్మ దేవుడు వారిలోకి వచ్చిన తరువాత, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో, క్రీస్తుని వ్యతిరేకిస్తున్న కాలములో, యేసు క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కాలములో, ఒక్క పేతురు ప్రసంగముతో 3000 మంది బాప్తిసం పొందారు. అది అద్భుతం కాదా? 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి కుంటివాడు, నడవలేని స్థితిలో, పుట్టడమే కుంటివానిగా పుట్టినవాడు, అతని పేతురు యోహాను ప్రార్థన చేసినప్పుడు శృంగారమును దేవాలయం వద్ద కుంటివాడు గంతులు వేస్తూ వెళ్ళాడు. అది అద్భుతం కాదా? 4వ అధ్యాయంలో విద్య లేని పామరులు, చదువు రాని వారు మర్మాలు మాట్లాడుతున్నారు. అది అద్భుతం కాదా? 5వ అధ్యాయంలో అవమానాల మధ్య చెరసాలలో కూడా సంతోషంగా చెరసాల్లోకి వెళ్ళారు. చెరసాలలో వారు సంతోషంగా ఉన్నారు. అది అద్భుతం కాదా? 6వ అధ్యాయంలో ఆహారం పంచిపెట్టేటువంటి వారు అద్భుతాలు చేస్తున్నారు. అది అద్భుతం కాదా? 7వ అధ్యాయంలో రాళ్ల దెబ్బలు తింటున్న స్టెఫన్ అనేటువంటి వాడు పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. అద్భుతం కాదా? 8వ అధ్యాయంలో కందాకే మంత్రి, ఒక నపుంసకుడు, ఫిలిప్పు ద్వారా యెషయా గ్రంథాన్ని చదివి బాప్తిస్మం అప్పటికప్పుడు అక్కడ పొందాడండి, ఒక మంత్రి. అది అద్భుతం కాదా? 9వ అధ్యాయంలో హింసకుడు, దూషకుడు, క్రైస్తవులు ఇబ్బంది పెట్టినటువంటి వాడు, క్రైస్తవులు అంతు తేలుస్తానన్నవాడు దేవుని దర్శనాన్ని పొందాడు. అది అద్భుతం కాదా? 10వ అధ్యాయంలో అన్యుని ఇంట అన్య భాషలు మాట్లాడుతున్నారండి. అది అద్భుతం కాదా? 11వ అధ్యాయంలో అనేకులు ప్రభు తట్టు తిరిగారు, అన్యులు సైతం దేవుని కొరకు నిలబడ్డారు. అది అద్భుతం కాదా? యేసుక్రీస్తు శిష్యులలో మొదటిగా ఒక వ్యక్తి ఖడ్గముతో చంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుని వదిలిపెట్టలేదు. అది అద్భుతం కాదా? సోది చెప్పే వ్యక్తి, ఇతరులను మోసగించే వ్యక్తి మంచి వ్యక్తిగా మారి సోది చెప్పే వ్యక్తిలో నుండి దెయ్యం బయటకు వచ్చింది. అది అద్భుతం కాదా? విగ్రహారాధికుల మధ్యలో నిలబడి సత్యమును బోధించాడు. అద్భుతం కాదా? పడవ మునిగిపోయినప్పుడు అందరూ చచ్చిపోతారు అనుకుంటే పడవను ఒడ్డుకు చేర్చాడు. అది అద్భుతం కాదా? ఎన్ని అద్భుతాలు చెప్పాలి అపోస్తుల కార్యములో. ఇంకా ఇవన్నీ ఎలా జరిగాయి? ఒకే ఒక్క అనుభవం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడ్డారు. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అడుగు పెట్టే స్థలములో ఆశ్చర్యాలు జరుగుతున్నాయండి. చెరసాల్లో వేస్తే చెరసాల నాయకుడు పౌలుశీలను ఇబ్బంది పెడితే చివరికి ఆ చెరసాల నాయకుడే పౌలు గారి చేత బాప్తిసం పొందాడు. ఏ చేతులైతే పౌలు గారిని ఇబ్బంది పెట్టాయో అదే చేతులు పౌలు గారికి 2 చేతులు జోడించి వందనాలు చెబుతున్నాయి. అది అద్భుతం కాదా? ఇన్ని అద్భుతాలు ఎట్లా జరిగాయి? ఏంటయ్యా సీక్రెట్?
మా దగ్గర ఏమీ లేదండి. ఒక్క పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మేము నింపబడ్డాం. ఎలా జరుగుద్ది? ఎలా జరుగుద్ది? ఈరోజు నీ డౌట్ ఎలా? ఎలా నేను పరిశుద్ధంగా బ్రతకగలను? ఎలా ముందుకెళ్ళగలను? ఎలా నా జీవితంలో సమస్యలు పోతాయి? ఎలా ఇబ్బందులు పోతాయి? ఎలా పరిస్థితులు మారతాయి? ఒకటే ఒకటయ్యా, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించి అంతే నువ్వు. దేవుని శక్తి చేత నింపబడంతే. ఆత్మ అనుభవం, ఆత్మ దేవుని అనుభవంలోకి రా. ఎలా జరుగుద్దంటే జరిగించువాడు ఆయనే, సఫలము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. పరిశుద్ధాత్మనికి అప్పగించుకో. పరిశుద్ధాత్ముడా, నా శక్తి కాదయ్యా, నా బలం కాదయ్యా, నేను ఓడిపోయిన వాడనయ్యా, నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్మునికి అప్పగించుకున్నదండి మరియా. ఆమె గర్భములో నుండి లోకరక్షకుడు బయటకు వచ్చాడు. ఈనాటికి మరియ కొనియాడబడుతుంది, ధన్యురాలు అనబడుతుందంటే ఆనాడు పరిశుద్ధాత్మునికి తనని తాను అప్పగించుకుంది. పరిశుద్ధాత్మ శక్తి తన మీదకి వచ్చినప్పుడు స్వీకరించింది. ఈ రోజు నువ్వు అడుగు పరిశుద్ధాత్మని, ప్రభువా నా జీవితంలో అద్భుతం జరగాలి, నేను మారడమే అద్భుతం, నేను నిలబడమే అద్భుతం, నేను వాడబడ్డమే అద్భుతం, నేను జీరో ప్రభువా, నిలబడలేని ఒక చేతకాని వ్యక్తినయ్యా, నన్ను నిలబెట్టేది నీ ఆత్మే, నన్ను నిలబెట్టేది నీ ఆత్మే. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ యెహెజ్కేలు పరిస్థితి ఎలా ఉందంటే నిలబడలేని స్థితి, చక్కగా నిలబడలేని స్థితి. అప్పుడు ఎలా నిలబడతాడు? దేవుడు మాట్లాడాలంటే యెహెజ్కేలు నిలబడాలి. అప్పుడు ఏమైందంటే ఒకే ఒక్కటి జరిగిందంటే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు. దేవుడు అంటున్నాడు, చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి. కానీ నిలబడటం రావట్లేదే, వల్ల కావట్లేదు అయ్యా. నువ్వు నిలబడితే మాట్లాడతావని తెలుసు, నిలబడితే వాడుకుంటావని తెలుసు, నిలబడితే నిలబెడతావు, కానీ నేను నిలబడలేకపోతున్నాను అయ్యా. అయ్యా, దేవుడు అన్నాడు చక్కగా నిలబడి నేను మాట్లాడతాను అన్నాడు, కానీ నిలబడలేని స్థితి. అప్పుడు అదే దేవుడు జాలిపడి ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు అందరూ చదవండి తర్వాత వచ్చిన అప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం చివరి లైన్. అప్పుడు ఏమిటి? అప్పుడు నాతో మాట్లాడు అని స్వరము వింటిని. అప్పటి వరకు దేవుని స్వరం వినబడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కలా. ఏదో దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసు, ఏదో దేవుడు చెప్తున్నాడని తెలుసు, కానీ ఏం చెబుతున్నాడో అది వినబడట్లేదే. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ తనలోకి వచ్చిన వెంటనే అతన్ని నిలబెట్టింది. ఈ రాత్రి అదే ఆత్మ అనుభవాన్ని మనం పొందాలంటే అదే పరిశుద్ధాత్మని శక్తితో మనం నిలబడాలంటే, నిలబడలేని స్థితిలో ఉన్నాం. అవును, జారిపోతున్నాం, తడబడుతున్నాం, నిలబడలేక కూలిపోతున్నాం, తొట్టిల్లుతున్నాం. ఇలాంటి సమయంలో పరిశుద్ధాత్మని శక్తి చేత మనం నింపబడితే ఆత్మదేవుడే మనల్ని నిలబెడతాడు. 2 ఇది ఎలా జరుగును? లూకా 1:38. ఎలా జరుగును? ఒక డౌట్ నీలో ఉంది. ఎలా మరీ జీవితంలో ఎలా జరిగిందంటే 1 పరిశుద్ధాత్ముని ద్వారా, 2 లూకా 1 అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాల్లో నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అయ్యా, నేను ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నాకేమి నా సొంత కాదు. ఇది ఎలా జరుగుద్ది? మాట చొప్పున జరుగుద్ది. అందరూ చెప్పండి ఒకసారి, నిద్రమత్తు ఎగిరిపోయేటట్లు. ఎలా జరుగుద్ది? మాట చొప్పున జరుగుతుంది. ఎవరి మాట? దేవదూత మాట. అది ఎవరి మాట? దేవుని మాట. అది దేవదూత మాట, కానీ ఎవరు పంపించారు దేవదూతని? దేవుడే పంపించాడు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది, లూకా సువార్త 1:27లో దేవుని చేత పంపబడెను.
ఇప్పుడు దేవుని చేత పంపబడిన దేవదూత, ఆ దేవదూత మాట్లాడుతున్న మాట, ఇదిగో నా మాట ఇది అన్న వెంటనే మరియా, ఇది జరగడానికి అవకాశం లేదు, ఇది ఎలా జరుగును, నీ మాట చొప్పున జరుగును, నీ మాట నీ మాట నీ మాట. దేవుని మాట ఈరోజు నీ జీవితంలో ఎలా జరుగుద్ది? ఒకటే పట్టుకో, దేవుని మాటను పట్టుకో, దేవుని వాగ్దానాన్ని పట్టుకో. నీ మాటే ప్రభువా. ఎందుకంటే దేవుని మాటతో శూన్యములు సృష్టి కలిగింది, దేవుని మాటతో సృష్టికి జీవం జరిగింది. దేవుని మాటని ఎవరు ఆపలేరండి. యోహాను దేవుని మాటను మాట్లాడుతున్నాడని అన్యాయంగా చెరసాల్లో వేసి చంపించారు. యోహానుని చంపిస్తే దేవుని మాట ఆగిపోయింది అనుకున్నాడు, ఇక అయిపోయింది, యోహాను చచ్చిపోయాడు అనుకున్నాడు. దేవుని మాట ఆపాలనుకున్నారు. యోహాను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువేశాక అనుకున్నారు, అయిపోయింది, మాట దేవుడి మాటలే, దేవుడి మాట ఆపేసాం అనుకున్నారు. 12 మంది శిష్యులు లేచారు ఆయన ఆరోహణమైన తర్వాత. సరే 12 మందిలో ఒకడు పోయాడు, ఇక 11 మంది, వీళ్ళని చంపేద్దామని 10 మందిని చంపేశారు. మాట ఆగిపోద్దాం. గొప్ప దైవజనుడు పౌలు లేచాడు. అయ్యో, ఈ పౌలుని చంపేద్దాం అనుకున్నారు, ఇంకా లేస్తూ మిషనరీస్ లేచారు. ఆనాడు 3000 బాప్తీసం, 5000 బాప్తీసం, రోమా చక్రవర్తుల్ని కదిలించే విశ్వాసులు లేపబడ్డారు. దేవుని మాట నాపాలని ఈ రోజు బీజేపీయో లేకపోతే ఇంకొక జేపీయో ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు. దేవుడి మాట నాపాలి, సువార్త నాపాలి, సేవ నాపాలని. మీకంటే తోపులు అనబడిన వారే, వీరికంటే గొప్పవారు దేశాల నేల చక్రవర్తులు ఆపలేకపోయారు. వీళ్ళెంత దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరండి. ఎందుకంటే ఈ వాక్యములో శక్తి ఉంది. రోజు బైబిల్ని తగలబెట్టేస్తున్నారు, బైబిల్ ప్రింటింగ్ ఆపేస్తున్నారు, ఏం చేసినా అసలు భయపడేదే లేదు. ఎందుకు తెలుసా? ఈ వాక్కు మనుషులు మాటల ద్వారా కలిగింది కాదు, ఈ వాక్కు ఊహించి రాసింది కాదు, ఈ వాక్కు కల్పించి రాసింది కాదు, ఈ వాక్కు అనుకొని ఏదో పదాలు బాగున్నాయి కదా అని కలిపింది కాదు. ఈ వాక్కు దేవుని మాట, ఈ వాక్కు దేవుని శక్తి ద్వారా రాయబడిన మాట, ఊహల నుండి పుట్టింది కాదు. ఈ వాక్కు మనతో ఉందంటే మనకేంటి, ఏమిటయ్యా నీ ధైర్యం, ఎలా జరుగుద్దే? నా దేవుడి మాట ఉంది, నాకు అదే చాలు. సార్ నాతో మాట్లాడినోడు ఎవరు, నాకు మాట ఇచ్చినోడు ఎవడు? ఈ సృష్టిని ఏలేటువంటి చక్రవర్తి ఆయన. నాతో మాట్లాడిన వాడు అంత గొప్పవాడైనప్పుడు నేను ఎందుకు భయపడతా? నా దేవుని వాక్కుకు నేను లోబడతా. ఇర్మియా జీవితంలో ఇర్మియా ఆశీర్వదింపబడడానికి కారణం దేవుని వాక్కుకు లోబడ్డది. ఇర్మియా ఎంతగా లోబడేటువంటి వాడంటే దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. అంతటా ఇర్మియా ఇట్లా నేను చదవండి అమ్మ. ఇర్మియా 32:6. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన కుమారుడు అనాయేలు నీ వద్దకు వచ్చి, నీ దగ్గరకు వచ్చి, అనాతోతులో నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనమని చెప్పాను. 14వ వచనం. ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్ర లేని క్రయపత్రమును తీసుకుని బహుదినముల వరకు మట్టి కుండలో వాటిని దాచిపెట్టము. వాస్తవంగా దేవుడు ఇర్మియాకి సెలవిచ్చాడు, ఇర్మియా అందరూ చెరలోకి వెళ్ళబోతున్నారని ప్రవచనం చెప్పమన్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, ఇదిగో దేవుడు చెప్పాడు మీరందరూ చెరలోకి వెళ్ళబోతున్నారు. విచిత్రం ఏంటంటే అప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళాలి, ఇర్మియా చెరలోకి వెళ్ళాడు. అలాంటప్పుడు ఎవరికైనా అవిశ్వాసం వస్తుంది. ప్రభువా అందరూ చెరలోకి వెళ్తారని నేను ప్రవచించినప్పుడు నేను బయట ఉండాలి, వాళ్ళు చెరలోకి వెళ్ళాలి. కానీ రివర్స్ అయిపోయింది ప్రభువా. కానీ దేవుని వాక్కును నమ్మాడు. మరలా దేవుడు చెప్పాడు, చెరలోకి మరలా వెళ్తున్నారు, వాళ్ళ పొలాలు, వాళ్ళకున్న స్థలాలు, బంగారు అన్ని అమ్మేయమని చెప్పాడు. దేవుడు చెప్పాడని ఇర్మియా అందరికి చెప్తాడు. మళ్ళీ అక్కడ ఉండి చెరసాల్లో ఉండి దేవుడు చెప్తున్నాడు, మీరు అన్ని అమ్మేయమన్నాడు. సరే అని అందరిని అమ్మేయమన్నాడు. దేవుడు ఇర్మియాతో చెప్తాడు, ఇర్మియా
నీ తోడబుట్టిన వాడిని ఒకరిని పిలిపించి నీవు పొలం కొను అన్నాడు. అందరిని అమ్మమన్నావు కదయ్యా, నన్ను ఎందుకు కొనమంటున్నావు అని ప్రశ్నించలే. దేవుడు చెప్పినట్టు చేశాడు. అందరూ అమ్ముకుంటున్నటువంటి సమయంలో దేవుని వాక్కుకు లోబడిన వాడు కొనుక్కుంటున్నాడండి. దేవుని పిల్ల ఆయన వాక్కుకు లోబడినటువంటి వారు ఆయన ఇచ్చే చేతులుగా మార్చబోతున్నాడు రాబోయేటువంటి కాలంలో. ఇన్నాళ్ళు నీకున్నది అమ్ముకుంటూ వచ్చావు, పొలాలు అమ్ముతున్నావు, స్థలాలు అన్ని అమ్మేసుకుంటావు. ప్రభు ఈ లోకంలో ఎట్ట బతకాలయ్యా, అన్నీ అమ్ముకుంటూ వచ్చావు. కాదు, నా దేవుడు నిన్ను దీవిస్తే అందరు అమ్ముకుంటా ఉంటారు, కానీ నువ్వు కొంటా ఉంటావు. అందరు చేతులు చాస్తా ఉంటారు, నువ్వు చేతులు చాచిన చేతులు నింపబోతున్నావు. ఎప్పుడో తెలుసా? ఆయన వాక్కుని చేతబట్టుకుంటే. ఆయన వాక్కు ఒకసారి విచిత్రంగా అనిపిస్తుంది. వాగ్దానాలకు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తుంటాయి, దేవుని మాటకు వ్యతిరేకమైన స్థితిగతులు వచ్చినా దేవుని మాటను నమ్మి దేవుని వాక్యాన్ని నమ్మండి. వాక్కును నమ్ము, వాక్కును నమ్ము, వాక్కును నమ్ము. ఎందుకంటే ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? శక్తివంతమైనది. ఈ వాక్యము ఎముకలు, కీళ్ళును, అది మూలుగులను అది చీల్చునట్టి దేవుని వాక్యము. ఈ మాట నమ్ముతున్నావా? వాగ్దానాలు నిజంగా నమ్ముతున్నావా? ఒక్కసారి వాగ్దానాన్ని నమ్మి చూడు. ఈ వాక్యములో ఉన్న శక్తిని నువ్వు పొందుకోబోతున్నావు. దేవుని వాక్యము సజీవమైనది అన్నాడు. నీ మాట ఇదిగో ఎలా నీ మాట చొప్పు నాకు జరుగుతాయి. దేవుని వాక్కు నమ్మిందామా, అది జరిగిపోయింది. ఈ రోజు ఈ వాక్కుని నమ్మలేని స్థితిలోనూ ఉన్నావేమో. వాక్కు ఏదో దేవుడు ఇచ్చేసాడు, అయిపోయింది అన్నట్టు స్థితిలోనూ ఉన్నావు. ఒక్కసారి వాక్కు నమ్ము. నా దేవా, నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నా దేవా, నువ్వు చేయి విడిచిపెట్టని దేవుడు అయ్యా. నా దేవా, నీ వాక్కు నమ్మదగినదయ్యా. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరమాత్రుడు కాదు కదా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? దీవిస్తాను అన్నవాడు దీవించక మానునా? అందరం ఒకసారి ఆ పల్లవి పాడుకుందామండి. మాట ఇచ్చిన దేవుడు ఎందుకు మర్చిపోతాడండి? ఎలా జరుగుద్దయ్యా? నీ వాక్కు ద్వారా, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. ఆ మాటని, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించక మానునా? నీ కన్నుల పొంగిన కన్నీరు తన కవిలలు దాచిన దేవుడు నీ పగిలన హృదయపు వేదనను మరచిపోవునా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపెనుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చిరిగిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? దీవిస్తాను అన్నవాడు దీవించక మానునా? ఎందుకు మాంతాడండి? మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఒకటి, ఎలా జరుగును? ఎలా జరుగును? మొదటి మాట అందరూ పలకలు. ఎలా జరుగును? ఎలా జరుగునని నేను అడుగుతాను, జవాబులు చెప్పండి. 2 చెప్పాను జవాబులు. ఒకటి, ఎలా జరుగును? ఆత్మని ద్వారా. 2, ఎలా జరుగును? దేవుని మాట ద్వారా. దేవుని మాట ద్వారా ఎలా జరుగును? నీ మాట చొప్పున నా జీవితంలో జరుగును గాక. ఈ రోజున ఈ 2 మాటలేనండి మనందరం ప్రార్థన చేసుకుందామా? అయ్యా, నా జీవితంలో చాలా కార్యాలు ఎలా జరుగును, ఎలా జరుగును అన్న స్థితిలో ఉందయ్యా. అయ్యా, ఎలా జరుగును? నిజమే, జరగడానికి అవకాశం లేని స్థితిలో నేను ఉన్నానయ్యా. అయ్యా, నా జీవితంలో కార్యం జరగటానికి అవకాశం లేదు, ఎలా జరుగును అన్న పరిస్థితిలో ఉన్నా. నీ మాట చొప్పున జరిగించాయా. నీ మాట చొప్పున జరిగించాయా. నువ్వు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కాదు కదయ్యా. నీ మాట చొప్పున జరిగించాయా. తండ్రి, నీ మాటకి నేను సరెండర్ అవుతున్నానయ్యా. నీ మాటకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ మాటకు లోపడుతున్నానయ్యా. నీ మాటకి నన్ను నేను అయ్యా సమర్పించుకుంటూ నీ మాటకి నేను సిద్ధపడుతున్నానయ్యా. నాతో మాట్లాడే దేవుడు కదేసయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వెంతైనా నమ్మి దేవుడు అయ్యా. ఎస్సయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు.
మాట తప్పే వాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పే వాడవు కానే కాదయా, నిన్ను పదిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, నా స్థితి ఏదైనా మాట తప్పే వాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పే వాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మాట తప్పని దేవుడవయ్యా. నీ ఆత్మ అద్భుతాలు చేస్తూ, నీ ఆత్మ చరిత్రను మారుస్తూ, నీ ఆత్మ చేత కోల్పోయిన వాటిని పొందుకోవచ్చు. అదే శక్తి చేత మేమందరం నింపబడాలి. మాకు కావాలయ్యా తండ్రి. నీ వాక్కు ద్వారా, నీ వాక్కు నమ్మాలి. నీ వాక్కులో ఉన్న శక్తిని మేము ఆశ్రయించాలి. ప్రభు, మీరు గొప్ప కార్యాన్ని చేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఏ ఒక్కరిలో వాక్యం వృధా అయిపోకుండా, ఏ ఒక్కరి జీవితంలో వాక్యం వ్యర్థమైపోకుండా నీ పిల్లల జీవితంలో అద్భుత కార్యాన్ని చేయమని, నీ పిల్లల జీవితంలో ఆశ్చర్యాన్ని చేయమని, నీ పిల్లల జీవితంలో నెమ్మదినివ్వమని, అంతము వరకు అయ్యా విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు కృపనిచ్చింది. ఎలా జరుగుననే మా జీవితంలో రాబోయే 2026 నీ ఆత్మ ద్వారా, నీ వాక్కు ద్వారా జరిగించి చూపిస్తున్నందుకు వందనాలయ్యా. జరిగించి చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరే గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రార్థనలోకి